గవర్నమెంట్ తో బాగా డిస్సాటిస్ఫై అయినట్టుంది. ఎందుకంటే మేము తిరిగినప్పుడు కొంచెం మాకు ఎక్కువగా డిఎంకే కనిపించింది. కానీ సైలెంట్ ఓటర్స్ బాగా సైలెంట్ గా ఉండుంటారు జనాలు, వాళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు ఐ థింక్ దే వాంటెడ్ చేంజ్. ఇప్పుడు ఈయన ఇంకా కొంచెం మంచిగా చేసుకుంటే ఇంకా తిరుగు లేకుండా నెక్స్ట్ ఎంజీఆర్ లాగా రావచ్చు. ఈయన పాలసీస్ లో కానీ కొంచెం మంచిగా ప్లాన్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి ఒక్క ఏజెన్సీ వీళ్ళకి ఇంత మంచిగా వస్తాయని చెప్పి మిగతా అందరూ చాలా తక్కువ వస్తాయని చెప్పాం. మేము కూడా చాలా తక్కువ వస్తాయని అంచనా వేశాం. కానీ ప్రజలు సైలెంట్ గా వెయిట్ చేస్తున్నారు అన్నమాట చేంజ్ కోసం. అంటే ఈయనకి చాలా మంచి భవిష్యత్తు ఉన్నట్టు కనిపిస్తుంది. విజయ్ ఈ స్థాయిలో రాణించగలుగుతాడు, విజయ్ ఈ స్థాయిలో అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతారని ఆశించారా? అంటే డిడ్ యూ ఎక్స్పెక్ట్ ఇంత షార్ట్ టైం? మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగా వస్తారని. మాకు ఉన్నప్పుడు ముందు ఇనిషియల్ గా మాకు చెన్నై అరౌండ్ లో చూసినప్పుడు చాలా మంచిగా ఉంది. మొదట్లో ఒకసారి చెన్నై చుట్టుపక్కల అన్ని మేము ఒక 15-20 కాన్స్టిట్యూషన్ చూస్తే మొత్తం ఈయన కనిపించింది. కానీ అక్కడ నుంచి మేము వేరే ప్లేసులకు వెళ్ళినప్పుడు అక్కడ మాకు విలేజెస్ లో ఎక్కువగా డిఎంకే ఏడీఎంకే టీవీకే కనిపించేది, కానీ అంత డామినేట్ గా కనిపించలే. అంటే విలేజెస్ లో మేము ఎక్కువగా మిడిల్ ఏజ్డ్, లేడీస్, యంగ్ పీపుల్ కూడా చూసాం. కానీ ఇక్కడ ఏమనిపిస్తుందంటే యంగ్ పీపుల్ తర్వాత మిగతా లేడీస్ కూడా, అన్ని వర్గాలు లేడీస్ లో కూడా అన్ని ఏజ్ గ్రూప్స్ కూడా టీవీకేకి ప్రిఫర్ చేశారు. ఈవెన్ సొసైటీలో అన్ని వర్గాలు కూడా చేంజ్ కావాలి అని అనుకున్నట్టు అనిపిస్తుంది. ఈ చేంజ్కి ఇది ఆయనకి ఇప్పుడు చూస్తుంటే మంచిగానే గవర్నమెంట్ ఫార్మ్ అయ్యే స్టేజ్కి వచ్చేలాగా ఉన్నారు. మంచి ఫ్యూచర్ మాత్రం ఉందని మేము చూస్తాం. కానీ మేము దాన్ని సరిగ్గా అక్కడ ఫీల్డ్ లో మాకు అంతగా మేము అంచనా కనిపించలేదు మాకు. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. మనతో పాటుగా కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ గారు జాయిన్ అవుతారు మరి కాసేపట్లో. సో అక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ కేరళలో రిజల్ట్ అఫీషియల్ గా డిక్లేర్ అవ్వకపోయినా 100% కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఫామ్ చేయబోతోందని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. కేరళలో యూడీఎఫ్ గవర్నమెంట్ గ్యారంటీ. ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి అని ఆల్రెడీ ఫైట్ కూడా మొదలైంది. కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి చేయాలనేది సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట అంట. అటు కేసీ వేణుగోపాల్, ఇంకో పేరు సతీష్ అని పేరు, సురేంద్రన్ పేరు, వీళ్ళందరి పేరు వినిపిస్తున్నాయి. సో బట్ కేరళలో కాంగ్రెస్ పార్టీకి సానుకూలత కనిపిస్తోంది. బట్ కమింగ్ బ్యాక్ టు వెస్ట్ బెంగాల్ చూసినా, తర్వాత ఇటువైపు తమిళనాడు చూసినా, అస్సాం చూసినా, ఎక్కడ చూసినా ఓటమి మాత్రం తప్పడం లేదు. చాలా దారుణమైన పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. ఇక్కడ చూడండి, డిఎంకే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న డిఎంకే చాలా ఘోర పరాజయాన్ని చవి చూస్తోంది. సెంచరీ దాటేసింది టీవీకే. రెండో స్థానంలో అన్నా డిఎంకే అండ్ మూడో స్థానంలో డిఎంకే. ఇందిరా శోభన్ గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ సీనియర్ లీడర్. ఇందిరా శోభన్ గారు, వాట్ డు యు సే? కేరళలో ఉన్న రిజల్ట్ తమిళనాడులో లేదు. తమిళనాడు డిఎంకేకి మీరు అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు. డిఎంకే అక్కడ ప్రభుత్వంలో ఉంది, మళ్ళీ రిపీట్ అవుతున్న అంచనా మీలో ఉండేది. కానీ టీవీకే విజయ్ ఒక ఎన్టీఆర్ మాదిరిగా, ఒక ఎంజీఆర్ మాదిరిగా పార్టీ పెట్టిన తక్కువ కాలంలోనే అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. పార్టీని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వంలో ఏర్పాటు చేసే అవకాశం కూడా కనబడుతోంది. వాట్ డు యు సే? మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ షాక్ కొంత కాంగ్రెస్ పార్టీని కుదేలేలా చేసిందా? ప్యానెల్ ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే ఆర్టీవీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. తను బేసిక్ గా కొంత ఎగ్జిట్ పోల్స్ అంచనాలు 50-50గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. సో ముఖ్యంగా మాకు సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే కేరళలో చాలా క్లియర్ గా ముందు నుంచి చెప్తున్నట్టుగానే కేరళలో యూడీఎఫ్ కాంగ్రెస్ మద్దతు ఉన్నటువంటి పార్టీ ముందు సక్సెస్ వైపుకి దూసుకెళ్తున్నది. సో దీనికి మనం ముఖ్య కారణాలు కనుక విశ్లేషించుకున్నట్లయితే మాక్సిమం అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఇయర్ కేరళలో 5 years ఒకరు ఆల్టర్నేట్ గవర్నమెంట్ మారడం అనేది మనం గమనించాము. బట్ లాస్ట్ టైం ఎల్డీఎఫ్ కి కంటిన్యూగా అవకాశం ఇచ్చారు. ఈసారి కనుక మనం చూసుకున్నట్లయితే కంటిన్యూగా 10 సంవత్సరాలు ఒక యాంటీ ఇన్కంబెన్షన్ అయి ఉండొచ్చు. సో ఒక లెఫ్ట్ పార్టీగా విజయన్ గారు కొన్ని విషయాల పట్ల, కొన్ని అంశాల పట్ల కొంత మంచి చేసినప్పటికీ కూడా తను కూడా అందరిలాగా అనేటువంటి ఒక లైన్ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నది మనం చూస్తున్నాం. షాకింగ్ ఇన్సిడెంట్ ఇందిరా శోభన్ గారు, షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే కొలతూర్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పోటీ చేస్తున్న కొలతూర్ నియోజకవర్గంలో కూడా ఆయన వెనుకంజలో ఉన్నారు. ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు టీవీకే పార్టీ నుంచి విఎస్ బాబు ముందంజలో ఉన్నారు. హీఈస్ లీడింగ్ ఆల్మోస్ట్ విత్ 12,000 votes. 12,000 ఓట్లతో లీడ్ లో ఉన్నారు. స్టాలిన్ వెనకడుగు వేస్తున్నారు, ఆయన వెనకంజలో ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఆయన కుమారుడు పోటీ చేస్తున్న 2 నియోజకవర్గాల్లో కూడా ఆయన వెనకడుగు వేశారు, వెనకంజలో ఉన్నారు.
డిఎంకే పార్టీ ఏకంగా అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రి కూడా ఓడిపోబోతున్నాడా? సో మేబీ ఎందుకంటే రాజకీయాల్లో కొంత కొత్తదనం చూడాలని ఓటర్లు అనుకున్నట్టుగా మనం తమిళనాడులో గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే తను కొత్తగా అప్పుడే రాజకీయాల్లోకి అనుభవం లేనటువంటి వ్యక్తి ఒక పార్టీ పెట్టి ఒక సెక్యులర్ లౌకికవాదం వైపుకి తను ఈ సమాజాన్ని తీసుకెళ్ళాలనుకున్నప్పుడు కొత్త ఓటర్స్, యంగ్స్టర్స్, మహిళలు పెద్ద ఎత్తున తన వైపు అట్రాక్ట్ అయ్యేట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటి అని అంటే మూస పద్ధతి రాజకీయాలకైనా కుటుంబ రాజకీయాలకైనా కొంత ప్రజలు ఒక భిన్నమైన రిజల్ట్ గా చెప్పినట్టుగా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మోర్ ఓవర్ ఏదైతే తను తమిళనాడుకి సంబంధించిన దాంట్లో విజయం తీసుకున్నటువంటి దాంట్లో ఇక్కడ కొన్ని సంక్షేమ పథకాలు ఉచిత బస్సు అయి ఉండొచ్చు, అట్లాగే రైతులకి 5 లక్షల వరకు తను ఫ్రీగా వాళ్ళకి రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి అంశాలు అయి ఉండొచ్చు, అట్లాగే ఒక సామాజిక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లిన అంశం అయి ఉండొచ్చు, అట్లాగే మహిళలకి 2500 రూపాయలు ఆర్థిక సహాయం అని చెప్పే విషయం అయి ఉండొచ్చు, వివాహ సమయంలో వాళ్ళకి 8 గ్రాముల బంగారం కూడా ఇస్తానని చెప్పిన అంశం అయి ఉండొచ్చు. సో ఇట్లా తను కొన్ని భిన్నమైనటువంటి ముఖ్యంగా ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి దాంట్లో పిల్లలకి వాళ్ళకి నిరుద్యోగులకి సంబంధించిన దాంట్లో ఒక ఆర్థికంగా ఒక బెనిఫిట్ చేయడం అంటే ప్రభుత్వ పాఠశాల చదువుకునేటువంటి పిల్లలకి తల్లులకి సంరక్షణకు ఈ ఏడాదికి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళ పిల్లలకి 15,000 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడం అయి ఉండొచ్చు, ఒక ట్రాన్స్పరెంట్ పాలన అకౌంటబిలిటీ వైపు నేను ఉంటానని ఒక క్లీన్ ఇమేజ్ ఇస్తానని చెప్పినటువంటిది అయి ఉండొచ్చు. అట్లాగే నెట్వర్కింగ్ సంబంధించినటువంటి ఏదైతే విజయ్ మక్కల్ ఇయక్కుం విఎంఐ అని ఏదైతే తన అభిమాన సంఘాలు ఉన్నాయో అవి ఏళ్ళ క్రితమే వాటిని ఏర్పాటు చేసుకొని ఒక సేవా దృక్పథాన్ని దాని ద్వారా తను చాటుకున్నటువంటి అంశాలు అయి ఉండొచ్చు. సో ఇట్లా మనం చాలా విషయాలు కనుక గమనించినట్లయితే తమిళనాడులో ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క స్థానికతకు సంబంధించి భాషకు సంబంధించి ఉన్నటువంటి కట్టుబాట్లు ఏదైతే ముందుకు వస్తుందో ఆనాడు కరుణానిధి నుంచి తర్వాత జయలలిత గారి నుంచి ఏదైతే కంటిన్యూటీగా సాంప్రదాయంగా కానీ ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పినా ముఖ్యమంత్రి కూడా తన స్థానాన్ని కోల్పోతున్నాడు అంటే ఎలా చూడాలి? ముఖ్యమంత్రి తన కుమారుడు యాంటీ ఇన్కంబెన్షన్ చాలా క్లియర్ గా క్లారిటీగా మనకి అక్కడ కనబడుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ డిఎంకేతో కలిసి పనిచేసినప్పటికీ